brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. తెలంగాణలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతోటి జనం తీవ్ర ఇబ్బందులు పడుతోన్న వేళ ఒక్కసారిగా వరుణుడు ఎంట్రీ ఇచ్చి కుండపోత వర్షాలు కురిపించాడు. దీంతో ఎండలతో బాధపడ్డ జనం కొంత ఉపశమనం పొందారు. కానీ కళ్ళాల్లో పోసిన ధాన్యం మాత్రం తడిచిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో మాడు పగిలేలా తీవ్రమైన ఎండలు కొడుతున్నాయని జనం బెంబేలెత్తిపోతోన్న సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి రాకాసి గాలులతో కుండపోతగా అకాల వర్షాలు కురిశాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షంతో నగరవాసులకు ఉపశమనం లభించింది. ఇక సంగారెడ్డి జిల్లా పటాన్చెరు, అమీన్పూర్లో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఈ వర్షాలు నగరవాసులకు ఉపశమనం కలిగిస్తే రైతులకు మాత్రం ఆందోళన మిగిల్చాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ఈదురుగాలతో కూడిన భారీ వర్షం మామిడి రైతులకు అపార నష్టం మిగిల్చింది. కోత దశకొచ్చిన మామిడి రాలిపోయిన కాయలు కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో రైతులు ఆవేదన. కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్ వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఈదురుగాలులు, వడగళ్ల వాన కర్షకులకు కడగళ్లు మిగిల్చింది. సిద్దిపేట రూరల్, దుబ్బాక, మిరుదొడ్డి మార్కెట్ యార్డ్లో ఐకేపీ సెంటర్లలో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. తూకాలకు సిద్ధం చేసిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు అల్లాడిపోయారు. కామారెడ్డి జిల్లాలో ఒక్కసారిగా వచ్చిన భారీ వర్షంతో రైతన్నలు ఆగమాగమయ్యారు. అమ్మకానికున్న ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. విలీన గ్రామాలైన టేక్రియాల్, లింగాపూర్, దేవునిపల్లి గ్రామాల్లో అష్టకష్టాలు పడి పండించిన ధాన్యం ఆదివారం ఆరబెట్టగా అకాల వర్షం రావడంతో మొత్తం తడిసి ముద్దైపోయింది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం మండలాల్లో అకాల వర్షం అన్నదాతలను నట్టేట ముంచింది. ఏపుగా పెరిగిన పంటలు వర్షార్పణమయ్యాయి. 200 ఎకరాల్లో మొక్కజొన్న పంట నేలకొరిగింది. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని వరి, మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు పలు గ్రామాల్లో ఇంటి పైకప్పు రేకులు గాలికి ఎగిరిపోయాయి. మొత్తంగా అకాల వర్షం అన్నదాతల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు ధాన్యం తడుస్తుందో అన్న ఆందోళనలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు.